అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఇవాళ మళ్ళీ ఒక కొత్త ప్యాటర్న్ వచ్చింది బిన్నీ సిల్క్లో. సో మొత్తానికైతే మన కోసము ఎప్పుడో నుంచి కదా శారీస్ అనేది ఎన్ని ప్యాటర్న్స్ ఎన్ని కలర్స్ అయినా కూడా ఇంకా చూస్తుంటే అమ్మా ఇవి తీసుకోవాలి అది తీసుకోవాలి అనేది యాంగ్జైటీ అయితే ఆడవాళ్ళందరికీ ఉంటుంది, ఇంక్లూడింగ్ నాకు కూడా. ఎప్పుడెప్పుడు కొత్త ప్యాటర్న్ ఇట్లా చూపించే ముందు చూస్తుంటాం కదా, లైక్ శారీస్ మీకోసం పిక్ చేస్తున్నప్పుడు చూస్తుంటే అరే మళ్ళీ కొత్త ప్యాటర్న్ వచ్చినాయి ఎప్పుడెప్పుడు చేద్దాం వీడియో, అది యాంగ్జైటీ ఎప్పుడు ఉంటుంది అండ్ కట్టుకునే మీకు కూడా ఉంటుంది కదా. సో ఈ శారీస్ గురించి కూడా అట్లాగే అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో 1750 రూపీస్లో బిన్నీ సిల్క్ స్మూత్ ఫ్యాబ్రిక్, ఈ లెహరియా రావడం, ఆ తర్వాత మధ్యలో డాట్స్ కూడా, అందులో మళ్ళీ మల్టీ కలర్స్. ఆ వైట్ అనేది కామన్గా వస్తూ మళ్ళీ లైట్ పింక్ కలర్, ఆ తర్వాత రెడ్ కలర్, 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ ఆఫ్ రెడ్ జరీ వీవ్ వస్తుంది. ఫాల్ సూపర్గా పడుతుంది. వాషబుల్ శారీస్, హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ నిండు డార్క్ రెడ్ కలర్ మనకి ఈ పళ్ళు పాటలో ఇట్లా రావడం నాకు బాగా నచ్చింది. అట్లా వచ్చేసి ఈ మధ్య మనం గమనిస్తే కొత్తగా చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి శారీస్ బ్లౌజ్ పళ్ళు మెయిన్ చాలా తక్కువ వస్తుంది. అది కూడా ఫ్యాషనే, బట్ దీనికైతే ఇట్లా సఫిషియెంట్ వచ్చింది. 1750 రూపీస్లో నాకైతే బాగా నచ్చినాయి. సో కలర్స్ చూద్దాం. అన్నీ ఓపెన్ చేద్దామా ప్రతిభ? వద్దా? వద్దు కదా, ఇక్కడ బూమ్ బూమ్ అని సౌండ్ వస్తుంది చూడు, ఫోన్ చూడు ఈ గ్యాప్లో చూస్తా. నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ కలర్. ఇది కూడా చూడండి మీకు స్క్రీన్ పైన ఎంత బ్రైట్గా కనిపిస్తుందో, లైవ్గా కూడా అట్లనే ఉంది. సో డార్క్ పింక్, లైట్ పింక్, 2 సైడ్స్ వచ్చేసి పింక్ బార్డర్స్ తోటి ఇట్లా. సో ఇందాక నేను చెప్పినట్టుగా పళ్ళు పెద్దగా వచ్చేసి నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ మనకి బ్లౌజ్ కూడా ఈ ఎడ్జ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుంది. ఇదే డెఫినెట్గా కుట్టించుకోవాలి, ఇంకా వేరే సమస్య లేదు. సో అన్నీ ఇట్లనే ప్యాటర్న్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఓపెన్ చేయకుండా లెట్ us see వన్ బై వన్. సో హైట్ సఫిషియంట్, ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ లేదు, వాషబుల్ శారీస్. గ్రే కలర్ అండ్ డార్క్ నేవీ బ్లూ, ఈ 2 కాంబినేషన్స్ తోటి ఈ శారీ ఉంటుంది. నెక్స్ట్ లైట్ గ్రీన్, కొంచెం డార్క్ గ్రీన్ ఇన్ ద సెన్స్ రామా గ్రీన్, దాంట్లో కొంచెం లైట్ రెగ్జోనా గ్రీన్ కలర్, ఈ కలర్ కాంబినేషన్. అది సేమా? మళ్ళీ నంబర్స్ ఎట్లా వేయాలా? ఓకే, ఆ దగ్గర నంబర్ ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తాము. సో ఇది ఇంకోటి ఉన్నట్టు చూసుకోలేదు. తర్వాత లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ దీంట్లో లాస్ట్. సో ఈ లెహరియా వస్తే ఈ డాట్స్ దాంట్లో ఇది లాస్ట్. కొన్ని శారీస్ మధ్యలో ఏది వచ్చినా, లైన్స్ వచ్చినా, చెక్స్ వచ్చినా, ఏది వచ్చినా మళ్ళీ ఇట్లా బార్డర్స్ పడంగానే ఆ ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా, నాకైతే అట్లా అనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా ఇందాక దాంట్లో డాట్స్ ఎక్స్ట్రా ఉంటే, లెహరియా కూడా కొంచెం సన్నగా ఉండే. ఇందులో వచ్చేసి లెహరియా కొంచెం బ్రాడ్గా వచ్చి ఓన్లీ 2 కలర్స్, ఒక వైట్ వచ్చింది అండ్ బ్లూ వచ్చింది. డార్క్ నేవీ బ్లూ వచ్చేవరకు అది మనకి ఎడ్జ్లో 2 సైడ్స్ బార్డర్లో డార్క్ నేవీ బ్లూ. పళ్ళు కూడా దీంట్లో పెద్దగా ఉంది. సేమ్ ప్రైస్, ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్. 1750 విత్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్. సో దీంట్లో కలర్స్ లెట్ us స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి వైట్ విత్ ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం పింక్, ఇక్కడ వచ్చేవరకు రెడ్. సో ఇక్కడ మాత్రం లైట్ పింక్ షేడ్కి దగ్గరగా ఉండి ఇక్కడ రెడ్ వచ్చిన ఈ కాంబినేషన్. తర్వాత లావెండర్, ఇక్కడ వచ్చేసి లావెండర్, ఇక్కడ వచ్చేసి కొంచెం డార్క్ పర్పుల్కి నియర్గా ఉన్న కలర్. ఇది కూడా అంతే, మధ్యలో వచ్చిన దాని కలర్ కంటే డార్క్ ఎడ్జ్లో ఇది ఏంటి కదా, డార్క్ వచ్చేసి ఇక్కడ వచ్చింది. ఈ రీసెంట్ టైమ్స్లో ఇట్లాంటి వైబ్రెంట్ సెట్స్ చాలా చూపించిన. అయితే ఈ పర్టికులర్ సెట్ ఏదైతే ఉందో అది మీకు 1.5 month కింద మేబీ మన దాంట్లో ఉంటుంది వీడియో. సో సేమ్ అయినప్పటికీ కూడా అప్పుడు మనకి 3250లో ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనకు వచ్చేవరకు ఇంకా తక్కువ అయినందుకు మనకి ఇప్పుడు 3250 కదా, ఇప్పుడు వచ్చేసి 2950లో అవైలబుల్ ఉంది. సో లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు దయచేసి తిట్టుకోవద్దు, అప్పుడు ఆ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ డిమాండ్ బట్టి తెప్పించేసరికి మీకు ప్రైస్ తక్కువైతే నేను ఎక్కువ ఏమి చెప్పట్లేదు. ఇప్పుడు ఇంకా హ్యాపీగా అదే ప్రీవియస్ ప్రైస్ అని చెప్పొచ్చు 3250, బట్ వద్దు మాకు తక్కువ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మీకు తక్కువ చేసి 2950లో ఇప్పుడు న్యూ అరైవల్ సెట్ చూపిస్తాను. డార్క్ నేవీ బ్లూ. ఈ సారీ ఎందుకు ఇంట్రెస్టింగ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్. ఒక్కసారి క్లోజ్అప్ రండి. ఈ డార్క్ నేవీ బ్లూ కొంచెం పర్పుల్ కలిసిన షేడ్లో మనకి ఈ జరీ లైన్స్ ఏదైతే ఉందో సన్నగా వచ్చిన లైన్స్ అండ్ బ్రాడ్గా ఒకటి వస్తుంది. ఆ తర్వాత మోటివ్స్ వచ్చేసి సిల్వర్ వస్తుంది. ఇక్కడ రుద్రాక్ష బార్డర్ మనకు అందరికి ఐడియా ఉంది కదా, ఈ రుద్రాక్ష స్మాల్ బాల్స్ వచ్చేసి ఇక్కడ ఒక బ్రాడ్గా వచ్చి ఈ మధ్యలో ఒక పీకాక్ అండ్ ఎలిఫెంట్. పీకాక్ వచ్చేసి గోల్డ్ అండ్ ఎలిఫెంట్ వచ్చేసి మనకి సిల్వర్. ఇక్కడ చిన్న బార్డర్. ఇంత డీటెయిల్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆఫ్లైన్లో చాలా నచ్చినాయి అనమాట ఈ శారీస్. పర్టికులర్గా ఆన్లైన్లో మీకు ఎలా కనిపిస్తున్నాయి కానీ ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్, ఆఫ్లైన్ మీరు తెప్పించుకున్న తర్వాత కూడా దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలా బాగున్నాయి శారీస్. సో 2950లో ఇప్పుడు అవైలబుల్ ఉన్న ఈ శారీస్ జరీ లైన్స్ తోటి మనకి పళ్ళు ఎండ్ అవుతుంది. మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఈ డార్క్ టర్మరిక్ ఎల్లో కాదు, ఇది డార్క్ కొంచెం ఫ్లోరసెంట్ ఎల్లోలో కొంచెం డార్క్ షేడ్, ఇది మనకి వైబ్రెంట్గా బ్లౌజ్ వస్తుంది. ఎప్పుడైనా పేరప్ చేయడానికి మనకి ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా వేరే ఏ బ్లౌజ్ తోటి కూడా ఇది మీరు పేరప్ చేయొచ్చు. ఇట్లా ఉన్న తర్వాత ఇది ట్రాన్స్పరెంట్ ఉండదు, ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్. ఫాల్ సూపర్గా పడుతుంది, స్టిఫ్ ఉండదు, మరి స్టిఫ్ ఉండదు, హార్డ్ ఉండదు.
రెండు ఒకటే కదా, స్టిఫ్ ఉండదు, మరీ జారదు. నెక్స్ట్ ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ ఒక్కసారి మనం దగ్గర నుంచి చూసాం. ఫస్ట్ అయితే హైట్ చూడండి, సూపర్ హైట్ ఉన్నాయి, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. వీటికి వచ్చేసి బ్లౌజ్ మనకి డార్క్ నేవీ బ్లూ, పింక్కి వచ్చేసి డార్క్ నేవీ బ్లూ, ఈ మోటివ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ సీక్వెన్స్ వచ్చింది. కలర్ కాంబినేషన్ ఒక్కసారి దగ్గర నుంచి, డార్క్ పింక్కి నేవీ బ్లూ. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పర్పుల్కి వచ్చేసి రెడ్. వీటన్నిటికీ ఇప్పుడు కంటిన్యూ అయ్యే బ్లౌజెస్ ఇవే వచ్చినాయా, ఇంకేమైనా డిఫరెంట్ ఉన్నాయా? ఒకటి రెండు బ్లౌజెస్ వేరు ఉన్నాయా, సేమ్ ఉన్నాయా బ్లౌజెస్ అని? ఓకే. డార్క్ పర్పుల్కి రెడ్ కలర్, తర్వాత రెడ్ కలర్కి వచ్చేసి పర్పుల్ వచ్చింది. గ్రీన్, లీఫ్ గ్రీన్, ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కాదు, ఆకుల కలర్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్కి వచ్చేసి పర్పుల్ బ్లౌజ్. నెక్స్ట్ నేవీ బ్లూకి పింక్. ఇది డార్క్ నేవీ బ్లూ అయితే కాదు, డార్క్ నేవీ బ్లూ ఇంకొంచెం థిక్ ఉంటుంది, అంత డార్క్ లేదు ఇది. నెక్స్ట్ పర్పుల్కి వచ్చేవరకు మనకి పర్పుల్ రెండు ఆప్షన్స్ వచ్చినాయి. ఇందాక పర్పుల్ బ్లౌజ్ అన్నా, పర్పుల్కి ఇంకొక పర్పుల్ ఉందా, అది వేరు ఈ పర్పుల్ వేరు కదా. ఒకసారి ఈ డిఫరెన్స్ చూసుకోండి. పర్పుల్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు 2 సిమిలర్ అనిపిస్తుంది, రెండు నేను పర్పుల్ అనే చెప్తాను నన్ను అడిగితే, బట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో నంబర్స్ చెక్ చేసేటప్పుడు ఏ పర్పుల్ అనేది నేను నంబర్ పెడితే నాకు అర్థమవుతుంది. అండ్ దీంట్లో బ్లౌజ్ ఈ పర్పుల్ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చింది మోటివ్స్. సో ఆ డిఫరెన్స్ ఉంది అండ్ ఆ ప్రైస్ కూడా వేరియేషన్ ఇంకా మీకు తగ్గి 2950కి వస్తుంది. సో ఇవాళ శారీస్ నచ్చే పని అయితే ఏం చేయాలి, నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, ఇప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేస్తుండండి. అండ్ ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చే పని అయితే ఏంటంటే మాకు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.